రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సునీత విలియమ్స్ భూమికి చేరేందుకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి క్రూ-10 వ్యోమగాములు ఇప్పటికే చేరుకున్నారు. తాజాగా ఐఎస్ఎస్ తో క్రూ డ్రాగన్ వ్యోమనౌక అనుసంధానమైనట్టుగా తెలుస్తోంది. అయితే రేపు భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. మొత్తానికి సునీత విల్మోర్ తో పాటు భూమిపైకి మరో 2 వ్యోమగాములు రానున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిని చేరుకోనున్నారు. మరికొద్ది గంటల్లో వారు తిరుగు పయనం మొదలవనుంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం వారు భూమి మీద ల్యాండ్ అవనున్నారు. ఈ మేరకు నాసా తాజా అప్డేట్ను ప్రకటించింది. సునీత విలియమ్స్ భూమిని చేరేందుకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి క్రూ-10 వ్యోమగాములు ఇప్పటికే చేరుకున్నారు. తాజాగా ఐఎస్ఎస్ తో క్రూ డ్రాగన్ వ్యోమనౌక అనుసంధానమైనట్టుగా తెలుస్తోంది. అయితే రేపు భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. మొత్తానికి సునీత విల్మోర్ తో పాటు భూమిపైకి మరో 2 వ్యోమగాములు రానున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిని చేరుకోనున్నారు. మరికొద్ది గంటల్లో వారు తిరుగు పయనం మొదలవనుంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం వారు భూమి మీద ల్యాండ్ అవనున్నారు. ఈ మేరకు నాసా తాజా అప్డేట్ను ప్రకటించింది.